గతంలో అంటే 2018లో అగ్రిమెంట్లు అయిన దాంట్లో 25% చిన్న సినిమాలకి తగ్గిస్తాము అని ఒక లెటర్ ఇచ్చారు. అది అమలు చేయలేదు. 2022లో 15% ఇస్తామని అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు. అది అమలు చేయలేదు. కనుక ఫెడరేషన్ కూడా అది వైలేషన్ చేసింది. కాబట్టి 5 కోట్ల లోపల సినిమాలకి గతంలో ఇచ్చిన అగ్రిమెంట్ అది అమలు చేయాలి. చిన్న సినిమా నిర్మాత క్యూబ్ డబ్బు కూడా రావట్లేదు, కష్టాల్లో ఉన్నారు, షూటింగ్లు చేస్తే ఇబ్బంది ఉన్నాయి. 200 సినిమాలు చిన్న సినిమాలు అవుతాయి, పెద్ద సినిమాలు 100 అవుతున్నాయి. కనుక 200 పైన చిలుక సినిమాలకి ఇబ్బంది వస్తుంది. కాబట్టి తగ్గించమని ఏదైతే అడిగామో వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. మొన్నైతే కనుక చిరంజీవి గారిని మేము అడిగింది ఏంటంటే అది ఒప్పించి ఆచరణలో ఉండేటట్టు మేము రిక్వెస్ట్ చేయడానికి మేము సార్ని కలడానికి వచ్చాం. రేపు ఫెడరేషన్ మీటింగ్ ఉంది. రేపు ఫెడరేషన్ మీటింగ్లో అన్ని ఫైనల్ చేస్తానని చెప్పారు. గుడ్ న్యూసే చెప్తానని చెప్పారు. ఆచరణ సాధ్యం కానప్పుడు మీరు కౌన్సిల్లో కానీ ఛాంబర్లో కానీ మాట్లాడకుండా ఇలా మళ్ళీ అగ్రిమెంట్లకు వచ్చినప్పుడు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? ఆచరణ సాధ్యం కాకపోతే ఛాంబర్లో కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. 3 సంవత్సరాలు మాట్లాడడం ప్రాబ్లం దాన్ని ఎత్తి చూపడం జరిగింది. అందుకే ఇప్పుడు ఈ స్ట్రైక్ మళ్ళీ రావడానికి మీరు గత అగ్రిమెంట్ వైలేషన్ చేశారు కాబట్టి మీరు దాన్ని చేయండి అని ఛాంబర్ కౌన్సిల్ అయింది. ఇప్పుడు అందుకనిసే ఇప్పుడు ఇక్కడ అటుకాసి మొండికేసి కూర్చుని ఇటుకాసి మొండికేసి కూర్చున్నారు. కాబట్టి ఇప్పుడు చిరంజీవి గారిని రిక్వెస్ట్ చేస్తాం ఈ ప్రాబ్లం సాల్వ్ చేసి మీరు అన్నయ్య మీరు మొత్తం టోటల్గా దగ్గరుండి బాధను అర్థం చేసుకొని చేయమని చెప్పేసి ఒక పెద్ద మనిషి ఉండాలి. కాబట్టి చిరంజీవి గారి దగ్గరికి అందరూ రావడం జరిగింది. రేపు ఫెడరేషన్ వాళ్ళు కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 100% చిరంజీవి అంటే మాకు చెప్పారు. చిరంజీవి గారు ఏం చెప్తే అది కంపల్సరీ మేము తూచా తప్పకుండా చేస్తామని ఫెడరేషన్ కూడా చెప్పింది. కాబట్టి పెద్ద నిర్మాతలు చెప్పారు. కాబట్టి మేము కూడా చెప్పి అందరం కలిపి ఒక తాటి మీద తీసుకొచ్చి షూటింగ్ స్టార్ట్ అవుతే షార్ట్ లేదు నమ్మకంతో ఉన్నాం. అయితే ఇరు వర్గాలకి మధ్యవర్తిత్వంగా ఇటు ఫిలిం ఛాంబర్ నుంచి దిల్ రాజు ఉన్నారు. వాళ్ళిద్దరూ కాదన్నది చిరంజీవి చేయగలుగుతారంటారా? కాదండి, దిల్ రాజు గారు చిరంజీవి గారిని సూచించారు. ఛాంబరు కౌన్సిల్ మేము ఉన్నాం. కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ మొత్తం టోటల్ ఫెడరేషన్ కానీ అందరం కానీ ఇక్కడ చిన్న అభిప్రాయ భేదాలు వచ్చాయి. అభిప్రాయ భేదాలకి పెద్ద మనిషిగా చిరంజీవి గారిని ఉండమని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఆ ప్రాబ్లమ్ని అందరూ రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం. ఒక్కలేదే రాలేదండి, అందరూ వచ్చారు. ఇప్పుడు మేము కాకుండా మాకంటే ముందు నిర్మాతలు వచ్చారు. అలాగే మొత్తం ఫెడరేషన్ వాళ్ళు రేపు వస్తున్నారు. అంతా కూర్చొని అన్నయ్య ఏం చెప్తే అది వినడానికి రెడీగానే ఉన్నాం మేమంతా. అయితే కార్మిక నాయకులు కొంతమంది ఏమన్నారంటే నట్టి కుమార్ వెళ్తున్నాడంటే మా వైపు కూడా మాట్లాడతారు అతను అన్నారు. మీరేమో ఓన్లీ మీ సమస్యలే చెప్పామంటున్నారు. కాదండి, 100% నేను మళ్ళా చెప్తున్నాను. మీరు ఇందాక కూడా విన్నారు. కార్మికులు షూటింగ్ లోపల ఇబ్బంది పడుతున్నారు, అటు నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. వయా మీడియా అన్నయ్యకి మనం లోన్ చెప్పినవన్నీ మేము చెప్పలేం కదండి. లోన్ అన్నీ కూడా అన్నయ్య గారికి మొత్తం వివరించామండి. ఇటు కార్మికుల బాధని వివరించాం, అటు చిన్న సినిమా నిర్మాత బాధని వివరించాం, పెద్ద సినిమా బాధని వివరించాం. అన్నీ కూడా అందరికీ సామరస్యంగా అవ్వాలని అన్నయ్య గారిని కూర్చొని చేయమని చెప్పాం. మెగాస్టార్ చిరంజీవి గారిని కూర్చొని మీడియేషన్ ఆయన దగ్గరుండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అది రేపు వాళ్ళు వస్తున్నారు కదండి. నేనేం మాట్లాడాను వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఎందుకంటే అన్నీ కొన్ని మీడియాలో చెప్పలేం కదా. థ్యాంక్ యూ.